నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఒకటా రెండా వేల లక్షల కోటాను కోట్ల దేశ విదేశాల భక్తుల అనుభూతుల సారం, అనుభవాల ఆత్మ నివేదనలను మీ ముందుంచే ప్రత్యేక కార్యక్రమం భక్తుల అనుభవాలు. అహల్య కారణంగా ఇంద్రుడు గౌతమ మహర్షి శాపం వల్ల దైవత్వాన్ని పోగొట్టుకుని భూలోకానికి వచ్చినప్పుడు నారదుడు ఇంద్రుణ్ణి కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని సేవించుకుని పుష్కరిణిలో స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందొచ్చు అని చెప్పాడు. ఇంద్రుడు అలాగే చేసి శాపం నుండి విముక్తి పొందారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎందరో శ్రీవారిని సేవించి తమ వ్యాధుల నుండి, జబ్బుల నుండి బయటపడిన వారు ఉన్నారు. మరి ఈ విషయం గురించి ఈ భక్తుని అనుభవం ఏంటో ఒకసారి చూద్దాం. నా పేరు తనుగుల రాధేశ్యామ్. నేను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇవాళ మేము ఎన్నో రోజులుగా స్వామివారిని దర్శించుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారు దాదాపుగా ఒక 15-16 సార్లు ఈ తిరుపతి దేవస్థానానికి వచ్చాను. ప్రతిసారి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలను ఆధారంగా చూసుకుంటే, ఓ కాలంలో నాకు భయంకరమైన వ్యాధితో నేను బ్రతకలేమో అనేటువంటి ఉద్దేశంతో ఉన్న రోజుల్లో నేను తాపత్రయాలన్నింటినీ వదిలిపెట్టి భగవంతుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద తాపత్రయంతో ఇక్కడికి వచ్చాను. నాకు అలాంటి ఆపదలన్నీ తొలగిపోయాయి. నాకు సర్వ సౌఖ్యాలు, సర్వ ఆరోగ్యప్రదమైనటువంటి ఆశీర్వాదాలు స్వామివారి వల్ల నాకు లభించాయి. ఇక మా కుటుంబంలో ఉన్నటువంటి నా కూతురు కానీ, నా అల్లుడు కానీ, నా కొడుకు కానీ, నా కోడలు కానీ వాళ్ళందరూ క్షేమంగా ఉండటానికి స్వామివారి కరుణా కటాక్షాలే కారణమని మేము భావిస్తున్నాం. ఇవాళ మేము 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళం. నాకు 68 ఏళ్ళు, నా భార్యకు 63 ఏళ్ళు. మేము ఇవాళ ఈ దర్శనానికి వచ్చాం. మాకు ఇవాళ తెలిసిన విషయం ఏమిటంటే, ఇక్కడ మా వృద్ధులు అని మమ్మల్ని పిలుస్తూ మాకు 65 సంవత్సరాలు నిండినాయా లేవని మమ్మల్ని పరీక్షించి ఈ లైన్లో కూర్చోమని మాకు ఉపహారాలు అందించారు. తర్వాత బాదాం పాలు కూడా మాకు అందించారు. సుమారు 65 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ మా పక్కనే కూర్చొని మాకు ఎంతో ఆనందప్రదంగా ఉన్నది. మేము ఇవాళ ఈ దర్శనానికి వచ్చి ఇలాంటి అనుభవాన్ని పొందినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకే అన్నమాచార్యుల వారు రోగాలనచి రక్షించే కాలమేఘమా అని స్వామివారి గురించి కీర్తించారు. భవరోగ శిఖామణి మన స్వామివారు. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధము. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. అన్నమయ్యను ఐహిక మోహాల నుండి
తన వైపుకి తిప్పుకున్న స్వామివారి దర్శనం కోసం తిరుమలకి చేరుతున్న అన్నమయ్యకు ఆకలితో బాధపడుతున్న సమయంలో సాక్షాత్ పద్మావతి అమ్మవారి శ్రీవారి ప్రసాదమిచ్చి రక్షించిన విషయం అందరికీ తెలిసిందే. నారద మహర్షి అందించిన వాయిద్య సహాయంతో 32,000 కీర్తనలు స్వామివారిపై రచించి తెలుగు జాతికి ఎనలేని సాహిత్య సంపదను అందించడమే కాకుండా వారు చిరస్మరణీయులై సంగీత ప్రపంచంలో ధృవతారగా మిగిలారు. మరి ఇవాళ ఈ భక్తురాలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నా పేరు సుకృతి మేఘమాల. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. నేను స్వామివారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఈసారి కూడా వచ్చాను. స్వామివారిని దర్శించుకున్నాక ఎన్నో కోరికలు నెరవేరాయి. స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ మా కుటుంబానికి కలుగుతుంటుంది. నేను 10 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనలు పాడుతున్నాను. ఆ కీర్తన పాడుతున్న ప్రతిసారి నా మనసుకి ఏదో ఒక ఆరాధన కలుగుతుంది. స్వామివారి ముందు నా పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. ఎంచి చూడ అన్ని విద్యలకు నెలవీతడే, విపంచిని కన్న తండ్రి ఈతడే అంటూ ఎందరో వాగ్గేకారులు స్మృతించారంటే అది అక్షర సత్యమే కదా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా. నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా. నా నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణీధరా. నా నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. పద్మావతి అమ్మవారి వివాహం తర్వాత ఆకాశరాజుల వారి మరణం, వసుదాసుడు తొండమాన్ల మధ్య యుద్ధం, స్వామివారికి తొండమాన్ల వారి కోరికపై తిరుమలలోని ఆనందధామానికి చేరటం జరిగాయి. ఆ తర్వాత కలియుగంలో ప్రజలను తరింపజేయడానికి మన భాగ్యవసాన బిఖనస మహర్షి తపఃఫలంగా మనం ఇప్పుడు చూస్తున్న శ్రీవారు అర్చారూప విగ్రహంలా మన ముందు నిలబడి ఉన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో అలుపెరుగని శ్రీనివాసుడు యుగాల తరపడి నిలబడి తన దివ్య దర్శనాన్ని మనకి కలిగిస్తున్నారు. అటువంటి దివ్యమంగళ స్వరూపం గురించి ఈ భక్తుని అనుభవం ఏంటో చూద్దాం. నా పేరు మనోహర్ రావు. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. ఎన్నోసార్లు ఏడుకొండల వాని దర్శనానికి వచ్చాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరినటువంటి దివ్యమంగళ స్వరూపం వెంకటేశ్వర స్వామిది. నాకు కలిగినటువంటి మధురమైనటువంటి అనుభూతి ఏంటంటే, స్వామివారి దర్శనం అయిన తర్వాత గర్భగుడి బయటికి వచ్చిన తర్వాత వకుళామాత దగ్గర నేను అక్కడ 10-15 నిమిషాలు ఫ్లూట్, నాకు వచ్చినటువంటి ఫ్లూట్ గానంతో వేణుగానంతో నేను భజన చేస్తూ అందరితో భజన అనిపిస్తూ నేను గడిపినటువంటి క్షణాలు అమరాలు, అద్భుతాలు, మరపుర అన్నటువంటిది. అంతేగాక స్వామివారి వాకిలి అక్కడ ముందు తూర్పు మాడ ముందర కూడా అందరూ బ్రహ్మోత్సవాల తర్వాత అందరూ సేదదీరినటువంటి సమయంలో కూడా నేను రామభజన మరియు కృష్ణ భజన నేను చెప్పడం, వాళ్ళందరూ కోలాటంతో ఆ 30-40 మంది అనడం, బృందగానంతో చేయడం, ఓ అరగంట సేపు నాకు దివ్యమైనటువంటి చక్కటి అనుభూతి కలిగించింది. అంతేగాక
నేను రిటైర్డ్ సీనియర్ సిటిజన్లో లైన్లో వస్తుంటాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి 600-700 మందితో సహా నేను చక్కగా భజన చేస్తూ వాళ్ళతో అనిపిస్తూ ఒక గంట సేపు వాళ్ళతోని గోవిందనామాలు కూడా చెబుతూ నాకు వచ్చినటువంటి అన్నమయ్య గీతాలు పాడుతూ ఆ విధంగా గడిపినటువంటి ఆ క్షణాలు అద్భుతాలు. నాకు వచ్చినటువంటి ఈ పాటలని ఆ సహస్ర దీపాలంకరణ స్వామి ముందు ఒకసారి పాడాలని కోరిక ఉంది. స్వామి ముందు ఇదే విధంగా మళ్ళీ ఆ దర్శనం పునర్దర్శనం కలిగించాలని స్వామిని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. 24 గంటలైనా, 48 గంటలైనా, 72 గంటలైనా, ఎంత సమయమైనా కూడా ఓపికగా ఎదురు చూసి గొంతు ఒరుసుకుపోయినా గోవిందా గోవిందా అని జపించుకుంటూ క్షణకాలం పాటు స్వామివారి దర్శనం పొంది తరించే భక్తుల పారవస్యం గురించి ఏమని వర్ణించగలం, ఎంతని చెప్పగలం. మన కొండపై ఉండగలగడం, స్వామివారి దయతో జీవితాన్ని గడపగలగడం ఎంత అదృష్టం చెప్పండి. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు కూడా చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి ఎంతో లాభాన్ని పొందిన వారు ఉన్నారు. మరి ఇవాళ ఈ భక్తుని అనుభవం ఏంటో ఒకసారి చూద్దాం. నా పేరు పెద్దన్న, సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామము. మాకు 3 పిల్లలు. మా అమ్మా నాన్నతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము. అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా భక్తిభావము. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటేనే ఏ పనైనా అవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము మాకుంది. నేను ఒక వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారంలో కొంతమంది దగ్గరి వాళ్ళ ద్వారా చాలా నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయినప్పుడు అసలు మాకు దిక్కు తోచలేదు. ఏం చేయాలా, ఏంటి జీవితం ఏంటి అనే ఒక పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడినప్పుడు మా శ్రీమతి, మా భార్య, మనం ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొద్దామండి, తిరుమలకు వెళ్ళొస్తే ఆ దేవదేవుని అనుగ్రహంతో మన కష్టాలు కొంతవరకైనా తొలుగుతాయి అనడం వలన నేను మా పిల్లల్ని తీసుకొని తిరుమల వచ్చి అక్కడ ఒక రోజు ఉండి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ విచిత్రం ఏంటో కానీ అనుకోకుండా 1 సంవత్సర కాలం మేము వ్యాపారాన్ని పొడగొట్టుకొని చాలా ఇబ్బందులలో ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఇంకొక వ్యాపారానికి దారి దొరికింది. ఆ వ్యాపారంలో వెళ్ళడం వలన నాకు ఏదైతే నష్టపోయినో అదంతా కూడా సమకూరింది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా స్వామివారిని నమ్ముకున్న ఎందరో భక్తులు తమ వ్యాపారాలను చేసుకుని కోటీశ్వరులైన వారు ఎందరో ఉన్నారు. కలియుగం ఎటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా సర్వేశ్వరా
సృష్టిలో ఏ కొడుక్కి తన తండ్రి పెళ్లికి పురోహితుడిగా ఉండే అవకాశం, అదృష్టం దక్కదు. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆ భాగ్యం దక్కింది. నారాయణుడు శ్రీనివాసుడిగా మన భూమిపైకి వచ్చి వకుళమాత ఆశ్రమంలో ఉండి పద్మావతి దేవిని ప్రేమించి పెళ్లాడే సమయంలో తన తండ్రైన నారాయణుడి పెళ్లికి బ్రహ్మదేవుడే పౌరోహిత్యాన్ని వహించాడు. బ్రహ్మ ప్రారంభించిన కలియుగ వైకుంఠమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నేటికి తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అటువంటి బ్రహ్మోత్సవాల గురించి ఈ భక్తురాలు ఏమంటున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. నా పేరు పద్మావతి. మావారు నేను వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ఇలవేల్పు దైవం. 1 ఇయర్కి ఒకసారి 2 సార్లు తప్పకుండా పోతాం. పోయినప్పుడల్లా నా సంకల్పం అంటే 2 సార్లు 3 సార్లు దర్శనం కావాలి అనుకుంటా. ఆ స్వామివారి దైవం నాకు 2 సార్లు 3 సార్లు కంపల్సరీ అవుతుంది. ఒకసారి మేము దర్శనం బ్రహ్మోత్సవాలకు పోతే మాకు 2 సార్లు దర్శనాలు అయినాయి. ట్రైన్లో వస్తే వాళ్ళు మాకు అసలు దర్శనమే కాలేదన్నారు. నేను ఏ ప్రసాదం కావాలి అనుకుంటానో నాకు ఆ స్వామి ఆనాడు అదే ప్రసాదం ఇస్తాడు. నాకు ఆ నమ్మకం స్వామి మీద. మా అమ్మను కూడా మెట్లెక్కి తీసుకుపోయినా నేను తిరుపతికి. మేము చాలాసార్లు తిరుపతి మెట్లెక్కినాం. అక్కడ అలిపిరి పోయినాం, స్వామివారి పాదాలు అక్కడి నుంచి కూడా ఎక్కినాం. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇలవేల్పు దైవం అంటే నాకు ఎప్పుడు కళ్ళ ముందర కనిపిస్తుంటాడు. వెన్ను తడుతుంటాడు, నువ్వు రావే ఏమా రావు అన్నట్టు చెప్తుంటాడు అన్నట్టు. సర్వదర్శనంలో పోతే 3 రోజులైన దర్శనం కాని టైంలో మాకు అర్ధ గంటల స్వామివారి దర్శనం అయింది. అది ఒక భగవంతుని లీల. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్ అన్నప్పటి నుంచి మేము సర్వదర్శనం ఒక దర్శనం చేసుకుంటాం. సీనియర్ సిటిజన్లో ఎంత కష్టమైనా స్వామివారి దర్శనం తప్పించి మేము అసలు హోటల్ కానీ ఎక్కడికి వెళ్ళాం, ఏవి చూడం. 2 రోజులు ఉండని 3 రోజులు ఉండని స్వామివారి దర్శనమే. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే అసలు మాకు తనివి తీరదు. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలే అయినా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తగా నిత్య నూతనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు కలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు. ఇవ్వండి ఇవాల్టి భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. మరి ఇప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించబడిన చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు జె సుబ్రహ్మణ్యం గారి అనుభవం ఏంటో చూద్దాం. మేము పలమనేరులో నివసిస్తున్నాం. నా స్నేహితుడు ఏకే లోకనాథం గారు తరచుగా తిరుపతికి వెళ్లి స్వామి దర్శనం చేసుకునేవారు. అక్టోబర్ 21న వారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మా కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లటం వారికి ఆనవాయితీ. అదేవిధంగా 2003వ సంవత్సరంలో కూడా లోకనాథం గారితో కలిసి నేను నా భార్య సీతాలక్ష్మి తిరుమలకు వెళ్ళాం. స్వామి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పిస్తున్న సమయంలో ఆలయ సిబ్బంది నా చేతిని పట్టుకుని వినయంగా, మీరు ఇక్కడే ఉండండి, మీ సమక్షంలో హుండీకి సీలు వేస్తాం, మీరు పరకామణికి వచ్చి సాక్షి సంతకం చేయాలని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. హుండీకి సీలు వేసి ఆనవాయితీగా హుండీ సీలు వివరాలు పుస్తకంలో నా సాక్షి సంతకం తీసుకున్నారు. నాతో పాటు మరో భక్తుని సంతకం కూడా తీసుకున్నారు.
తదుపరి నన్ను నా సహచరుని స్వామివారి సన్నిధికి తీసుకువెళ్ళి సంపూర్ణ దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత శ్రీ వైకుంఠ వాకిలి వద్దకు తీసుకువెళ్ళి ప్రాకారంలోకి ప్రవేశింపచేశారు. దర్శనం గురించి బయట వేచి ఉన్న నా భార్య స్నేహితునికి వివరించాను. ఎంతో ఆనందించాం. 2009వ సంవత్సరంలో తిరుచానూరులో జరిగిన నా పుత్రుడి సహ విద్యార్థి వివాహానికి వెళ్ళాం. అనంతరం రాత్రి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. దర్శనానంతరం వెలుపలికి వస్తున్న సమయంలో ఆలయ సిబ్బంది తిరుమలలో జరిగిన విధంగానే నన్ను హుండీకి సీలు వేసే కార్యక్రమానికి సాక్ష్య సంతకం చేయమన్నారు. ఇది కలయా నిజమా అని ఆశ్చర్యపోయాను. నాతో పాటు ఉన్న నా అబ్బాయి స్నేహితుణ్ణి కూడా తోడుగా అనుమతించారు. తర్వాత పుస్తకంలో సాక్షి సంతకం చేశాను. అప్పటికే అమ్మవారి పూలపానుపు ఏకాంత పవళింపు సేవల వేళ అయ్యింది. నాకు ఏకాంత సేవ వీక్షించే భాగ్యాన్ని కల్పించారు. శ్రీవారి అమ్మవారి ఆలయాల్లో హుండీకి సీలు వేసే కార్యక్రమంలో సాక్షిగా నాకు శ్రీవారు అవకాశం కలిగించడం నా పూర్వజన్మ సుకృతంగా, శ్రీవారి అమ్మవారి కటాక్షాలుగా భావించాను. ఈ 2 సంఘటనలు నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవిగా, మరుపురాని సన్నివేశాలుగా ఉండిపోయాయి. శ్రీవారి కరుణా కటాక్షాలు అనిర్వచనీయాలు. ఓరయుచు నురముననుని చేతివికె నీవు, ఓరయుచు నురముననుని చేతివికె నీవు, అరయగాంతారత్నమన్నిట గానక, ఓరయుచు నురముననుని చేతివికె నీవు. అంటూ అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఇలాంటి అనుభవాలు మీకున్నట్లయితే మీ అనుభూతులను మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.